పలాస నియోజకవర్గం మందసం మండలం బాలిగాం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు గౌతు శిరీష పాల్గొన్నారు. రైతులకు ఎరువులను పంపిణీ చేసి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. విత్తనాలు సకాలంలో అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి అని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిరంతరం సాంకేతిక సూచనలు అందించాలి అని సూచించారు. మీ భూమి మీ హక్కులో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ, అన్నదాత సుఖీభవ పథకం కింద సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు ఈ విడతగా 500 టన్నుల విత్తనాలు రైతులకు అందజేశామని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ పేరికట్ల విఠల్, మందస మండల అధ్యక్షులు భావన, దుర్యోధన, మందస పిఎస్సిఎస్ అధ్యక్షులు లబ్బా రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మన గౌతు శిరీషమ్మ గారు ఏదైతే ఎన్నికల హామీలో సంకల్పం చేసి ఉన్నారో ప్రతి చేతికి నీరు, ప్రతి చేతికి పని, 2024లో మనం గెలిచిన వెంటనే గత 5 సంవత్సరాలు 2019 నుండి 24 మధ్యకాలంలో వంశధార నీరు పలాస మండలానికి కానీ వజ్రం కొత్తూరు మండలానికి కానీ ఎప్పుడూ వచ్చింది లేదు. ఇక్కడ రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్ళు కూడా మనకి వంశధార నీరు అనేది ఈ చివరి రైతులకు ఎప్పుడూ అందలేదు. 2024లో మొట్టమొదటిసారి మన ప్రాంతానికి వంశధార నీరు తెప్పించిన ఘనత మన మేడం గారికే దక్కింది. అలాగే ఈ సంవత్సరం కూడా జూలై మొదటి వారంలోనే వంశధార నీరు మన ప్రాంతానికి, అదే వజ్రం కొత్తూరు పలాస ప్రాంతానికి వచ్చిందంటే అది మేడం గారి పనితనం. అలాగే చూసుకుంటే గతంలో మనం ఎరువులు విత్తనాలు చూసుకుంటే ముందు డబ్బులు ఇస్తే కానీ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎరువులకి ఖరీఫ్ సీజను వచ్చిన వెంటనే రైతులందరికీ కూడా విత్తనాలు సరైన టైంలో అందించడం జరిగింది. అలాగే ఈరోజు మండలంలో సుమారు 500 టన్నులు యూరియా నిల్వలు మన దగ్గర ఉన్నాయి. అలాగే ప్రైవేట్ డీలర్ల దగ్గర, అలాగే బాలిగం పిఎస్సిఎస్, మందస పిఎస్సిఎస్లో ఈరోజు ఉన్నాయనంటే అది కూటమి ప్రభుత్వం రైతుల మీదకున్న మంచి ఉద్దేశంతో ఈరోజు రైతులకి సకాలంలో ఎరువులు అందించారంటే గతంలో చూసుకుంటే అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎరువులు తీసుకోవడంలో కూడా రైతులు కూడా అందరూ కూడా సహకరించాలి. గతంలో కాదు, ఇప్పుడు ఎరువులు తీసుకున్న ప్రతి రైతు కూడా మనకి ఎంత భూమి ఉందో ఆ భూమికి తగ్గట్టుగానే మనకి ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎరువులు ఆధార్కి లింక్ అయిన మొబైల్ మాత్రం పట్టుకుని వెళ్ళాలి. ఎందుకు అంటే మీరు ఎరువుల సరఫరా దగ్గర మీరు ఎరువుల కోసం వెళితే బ్యాంక్స్ కానీ ఆర్ఎస్కే కానీ ఎక్కడైతే అక్కడ అందుబాటులో ఉన్న దగ్గరికి మీరు వెళితే అక్కడ మీ ఆధార్ నెంబర్ చెప్పగానే అక్కడ ఉన్న విఏ కానీ బ్యాంక్స్ వాళ్ళు కానీ ఆధార్ నెంబర్ కొట్టగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది చెప్పినప్పుడే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి పలానా రైతు నర్సయ్య సంథింగ్ ఒక రైతు, ఆయనకి 2 ఎకరాలు ఉంది, ఆ 2 ఎకరాలకు తగ్గట్టు మొదటి దఫాగా ఇన్ని బ్యాగులు ఇప్పుడు మీరు తీసుకెళ్ళవచ్చు అన్నది ఆ మొబైల్లోనే మీకు చూపిస్తుంది. తక్కువ ఎక్కువ ఇవ్వడానికి ఉండదు. మనకి స్టాక్ అనేది మేడం గారు మనకి స్టాక్ అనేది మన మందస మండలికి సంబంధించి ఒక 1600 క్వింటాల వరకు అవసరము. దాని మేరకి మొదటి దఫాగా 470.4 మెట్రిక్ టన్నులు సోఫార్ మనం ఇండియన్ పెట్టడం జరిగింది మేడం. మొదటి దఫాగా ఎంత కావాలో అవుట్ ఆఫ్ దట్ ఇప్పటి వరకు 313.7 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇంకా 156 మెట్రిక్ టన్నులు రావాల్సింది. మనం డిఓ గారికి కూడా అడగడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక వారం రోజుల్లో మనకి పొజిషన్ చేస్తారు. జనరల్గా పలాస నియోజకవర్గం అనేది లిటిల్ బిట్ లేట్ సోయింగ్ కాబట్టి కొంచెం మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఒక 150 మెట్రిక్ టన్నులు రిగార్డింగ్ మనసు వస్తే సరిపోతుంది. మనం 3 మండలానికి సంబంధించి చూస్తే 376 మెట్రిక్ టన్నులు రావాల్సింది మేడం. ఒకసారి మీరు ఏమైనా కొంచెం వీలు చూసుకొని ఒకవేళ లేట్ అయితే కనుక ఒక కాల్ చేస్తే మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది మేడం. ఈరోజు ఎంతటి కోటీశ్వరుడైనా ఎవరైనా 5,000 లోపలికి వెళ్ళాలంటే ఆ రైతు పడే కష్టమని గుర్తించిన ఒకే ఒక ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డగా ఈరోజు మాటలు చెప్పడం కాదు, ఆ రైతుని రాజుగా మార్చాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి తీసుకుంటున్నాం. రైతుకి నీరు అందించకుండా పంటలు పండించాలంటే ఎక్కడి నుంచి పండిస్తాడండి రైతు? కనీసం వంశధార నీటిని 4 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా చొక్క తీసుకురాకుండా
సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పి రైతుకు నీరు అందించకుండా ఉన్న ఆ గవర్నమెంట్ ఎక్కడ? ఈరోజు వంశధార ఎడమ కాలువ నీటిని రేపు ఉదయం కూడా మళ్ళీ 3వ సంవత్సరం కూడా ఇచ్చిన మాట ప్రకారం రేపు ఉదయం టెక్కలపట్నం దగ్గర వంశధార ఎడమ కాలువ నీటిని మేము ఈరోజు ఆహ్వానిస్తున్నాం. నీరు అందించడమే కాదు, ఆ రైతు నీటితో పాటు పండించాలంటే రైతులకి విత్తనాలు ఇవ్వాలి, రైతులకి ఎరువులు సకాలంలో అందించాలి. అలాగే రైతు పండించిన ధాన్యాన్ని రైతు దగ్గర కొనుగోలు చేసి 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులు వేస్తుందంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2 సంవత్సరాలుగా కూడా ఎక్కడ మాట తప్పకుండా రైతు పండించాలంటే ఏమేమి అందించాలో తూచా తప్పకుండా అధికారుల్ని నాయకుల్ని పంపించి రైతులకి అక్షరాలు అందిస్తున్నారు. ఇందాక మేడం గారు చాలా చక్కగా ఎక్కువ టైం తీసుకున్నా సరే ఈరోజు విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీలో తీసుకున్న జాగ్రత్తలు మీ అందరికీ చెప్పాం. ఎందుకంటే ఇంత జాగ్రత్తలు తీసుకున్నామంటే గత సంవత్సరం ఎరువులు అందిస్తున్నా కూడా పని లేక తిన్నది అరక్క వైసీపీ నాయకులు ఉంటారు. ఈరోజు వాళ్ళకి చేత కానిది, వాళ్ళు చెయ్యలేనిది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇటు అధికారులు నాయకులు చేస్తుంటే చూసి ఓర్వలేక అబద్ధాలు పుకార్ల రూపంలోని జనాల్ని భయపెట్టారు. ఈరోజు ఎక్కడో ఎరువులు వేరే ధరకు అమ్మేస్తున్నారు, నాయకులు పట్టించుకోవట్లేదని అబద్ధాలతో ముందుకెళ్లారు. కాబట్టి అక్షరాల ప్రతి ఒక్క రైతుకి తనకి ఎంత భూమి ఉందో ఆ భూమికి ఎంత ఎరువు సరిపోతుందో ఆ భూమి ఆ రైతు తాలూకా ఫోన్ నెంబర్కి అనుసంధానం చేసి ఒక దగ్గర తీసుకుంటే ఇంక ఎక్కడా కూడా ఎక్కువ తీసుకోకుండా, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తీసుకోవడం వల్ల అసలు రావాల్సిన రైతులు కూడా నష్టపోతున్నారు అనేది గమనించి ఈరోజు ఆ సిస్టమ్ పెట్టారు. ఇందాక మేడం చెప్పారు, మరి నాకైతే అర్థమైంది, మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక దగ్గర రాష్ట్రంలో ఎక్కడైనా మీ ఫోన్ నెంబర్తో ఒక దగ్గర మీరు ఎంత తీసుకుంటారో ప్రతి ఒక్క షాపుల్లో కూడా అది ప్రతి ఒక్క దగ్గర కూడా అది వెళ్ళిపోతుందండి. ఇక్కడ 2 బస్తాలు తీసుకొని ఇంకో దగ్గర నేను తీసుకోలేదని చెప్పే ప్రసక్తే లేదు. దీని ద్వారా ఎవరికి ఎంత అందాలో అంత అందుతుంది తప్పితే కొంతమందికి ఎక్కువ మోసం చేసి తీసుకోవడం, కొంతమందికి రాకపోవడం అనే సిస్టాన్ని పూర్తిగా ఈరోజు ప్రభుత్వం జాగ్రత్తలు పడి తీసుకుంది. అలాగే ఈరోజు ఈ మీటింగ్లోని ఇక్కడున్న అధికారులకి మిగతా వాళ్ళకి చెప్తున్నానమ్మా, ఈరోజు 50% PSCSల ద్వారా శాఖ మంత్రి మన జిల్లాకు చెందిన మంత్రి గారు అవ్వడం వల్ల ఈరోజు మన జిల్లాలో ఎక్కడ అక్రమాలు జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. అలాగే మేడం చెప్పారు ఎరువులు ఇంత వచ్చాయి ఇంకా రావాల్సిందని. ఈరోజు అందరు ఎమ్మెల్యేలతోని జేసీ గారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా అందులో పెడితే పంపిస్తున్నారు. మన నియోజకవర్గానికి ఎక్కడ ఇబ్బంది రాకుండా, ఏ రైతులకి తక్కువ కాకుండా, అందాల్సింది అందకుండా ఉండకుండా మీరు సకాలంలో నాకు ఇన్ఫర్మేషన్ అందిస్తే మన మంత్రి గారి ద్వారా జేసీ గారి ద్వారా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. అలాగే మేడం చాలా విషయాలు చెప్పారు. గతంలో ఇంత ఎకరాలకి ఇంత వెయ్యాలి ఎరువులు అనే ఒక పాత పద్ధతిలోనే మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు ఆలోచించి ఒక ఎకరానికి ఎంత వేయాలో వాళ్ళు లెక్క కట్టి చెప్తున్నారు. అయితే పద్ధతులు మార్చుకోవడానికి మనం ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మా ఆడపిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, అందుకే చెప్తున్నాను. గతంలోని ఇంట్లో పచ్చళ్ళు చేయాలంటే కూర్చొని రుబ్బురోల దగ్గర కూర్చొని కనీసం అంటే మా అమ్మ అలాగే చేసి చూసాం, ఒక అరగంట 30 గంట రుబ్బితే కానీ ఆ పచ్చడి బయటకు వచ్చేది కాదు. కానీ ఈరోజు 5 నిమిషాల్లోని మిక్సీలో వేస్తున్నాం. గతంలో టెలిగ్రాములు పోయాయి, ఉత్తరాలు పోయాయి, అన్నీ పోయాయి. ఎక్కడున్నా అమెరికాలో ఉన్న ఫ్రీగా వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నాం. అలాగే ఈరోజు వ్యవసాయ పద్ధతిలో కూడా కొత్త పద్ధతులు సులభతరంగా ఎంత వేయాలో అంత వేసి ఎక్కువ దిగుబడి వచ్చేలాగా కొన్ని ఏర్పాట్లు చేసుకొని కొన్ని పద్ధతులతో మన అధికారులు కానీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక్కసారి